తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్నకు బెయిల్ ఇవ్వడంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్ననే కీలకమైనటువంటి నిందితుడు, ప్రధాన సూత్రధారి అని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసు విషయంలో పర్టికులర్ గా తిరుపతన్నకు సంబంధించినటువంటి విషయంలో తిరుపతన్న పాత్ర వ్యవహారము ఇతరత్ర అన్ని అంశాలు తీర్చేందుకు దర్యాప్తు మరో 4 నెలలు సాగుతుందని, 4 నెలల తర్వాతనే దీనిపైన తుది నిర్ణయం వెలువరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలో తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేయొద్దని, తిరుపతన్న సాక్ష్యాలను చెరిపే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎట్లయితే ఉన్నారో అదే నేపథ్యంలో సాక్ష్యాలను చెరిపేయడము, సాక్షులను బెదిరించడము, ఇతరత్ర మొత్తం ట్యాంపరింగ్ వ్యవహారంలో కూడా తిరుపతన్ననే కీలకంగా వ్యవహరించారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేశారని, ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఇంకా సుప్రీం జైల్లో కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆయనకు బెయిల్ ఇచ్చి తదుపరి విడుదల చేయాలి అని చెప్పి తిరుపతన్న తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే సుప్రీంకోర్టుకు విన్నవించారు. సో ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేస్తూ ఇప్పటికీ ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలైంది కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత ఇంకా కొనసాగించాల్సింది ఏదన్నా ఉంటే ట్రయల్ లో కొనసాగించాల్సి ఉంటుంది కాబట్టి తాము బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా 10 నెలల పాటు ఇప్పటికే జైల్లో ఉన్నారు కాబట్టి ఆ మేరకు తాము బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడినటువంటి ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాల్లో తిరుపతన్న ఎట్టి పరిస్థితుల్లో ట్రయల్ కు పూర్తిగా సహకరించాలని, ట్రయల్ అంటే ముందుకు సాగకుండా ఎలాంటి పరిస్థితుల్లోనూ అడ్డంకులు సృష్టించవద్దు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాల్లో పేర్కొంది. దాంతో పాటుగానే తిరుపతన్న సాక్ష్యాలను తారుమారు చేసిన, సాక్ష్యాలను బెదిరించిన ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రద్దు అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడానికి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పి ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే ఇదే సందర్భంలో సిద్ధార్థ లూత్రా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ కేసులో అనేక మంది నిందితులు ఉన్నారు, అనేక మంది పోలీస్ అధికారులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇకపై అందరికీ వర్తించే విధంగా ఉండకూడదు, ఇది ఒక సాంప్రదాయంగా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అవకాశం ఇవ్వద్దు అని చెప్పి విజ్ఞప్తి చేశారు. దాంతో పాటుగానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకే తాము విచారణ కొనసాగిస్తామని చెప్పాలని, దాంతో పాటు పాస్పోర్ట్ ను కూడా ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు సరెండర్ చేయాలి అని చెప్పని, ఇప్పటికీ ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్న 2 వ్యక్తులు అబ్స్కాండ్ అయ్యారు కాబట్టి ఆ మేరకు ఎట్టి పరిస్థితుల్లో పాస్పోర్ట్ సరెండర్ చేయాల్సిందే అని చెప్పి షరతు విధించాలని కోరారు. పాస్పోర్టు సరెండర్ చేయటం సహా మిగిలినటువంటి అన్ని బెయిల్ షరతులన్నింటినీ ట్రయల్ కోర్టే నిర్ధారిస్తుంది, ట్రయల్ కోర్టే విధిస్తుంది కాబట్టి ట్రయల్ కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి అది స్పష్టం చేస్తూ తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు అరుణ్.